కామారెడ్డి జిల్లా బీర్కూర్ మంచిర నదిలో చెక్ డ్యాం నిర్మాణ పనులకు 30 కోట్ల రూపాయలు వెచ్చించి 5 ఏళ్ల క్రితం చెక్ డ్యాం నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. కానీ చెక్ డ్యాం నిర్మాణం కాకుండానే 5 ఏళ్లలో కోట్లాది రూపాయల ఇసుక దోపిడీకి గురైంది. దీంతో అధికార పార్టీకి నేతలు, కీలక నేతల కుమారులు ఇసుక మాఫియా అవతారం ఎత్తి పెద్ద ఎత్తున ఇసుక తరలించుకుపోయి కోట్లాది రూపాయలు సంపాదించుకున్నారు. ఈ కథ ఇలా ఉంటే చెక్ డ్యాం నిర్మాణ పనులు చేపట్టిన కాంట్రాక్టర్ చెక్ డ్యాం నిర్మాణ పనుల కోసం మంచిర నది ఒడ్డున మిక్సింగ్ ప్లాంట్ వేసుకున్నారు. ఇక్కడ మిక్సింగ్ చేసిన కంకర, సిమెంట్, ఇసుక చెక్ డ్యాం నిర్మాణ పనులకు తరలించాలి. కానీ 5 ఏళ్లు గడుస్తున్న పనులు మాత్రం పునాదికే పెట్టి పెద్ద ఎత్తున చెక్ డ్యాం పేరు చెప్పి బోధన్, బాన్స్వాడ, ఎల్లారెడ్డి ప్రాంతాల్లో ఈ 5 ఏళ్ల కాలంలో 300 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ఇక్కడ మంచిర నదిలో ఇసుక ప్రభుత్వానికి ఎలాంటి నిసార్జీ డబ్బులు చెల్లించకుండానే ఈ ప్లాంట్లలో మిక్సింగ్ చేసి ఇతర నియోజకవర్గాల్లో జరిగే అభివృద్ధి పనులకు తరలించుకుపోయారు. వీరికి అప్పుడు అధికార పార్టీ నాయకులు అండదండలు, ఇప్పుడు ఇదే పార్టీకి చెందిన నాయకులు మళ్ళీ అధికార పార్టీ అండదండలు ఉండడంతో చెక్ డ్యాం కాంట్రాక్టర్ పెద్ద ఎత్తున ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారు. అందరిలో కాళ్ళక దూదలు కూర్చొని తీసుకుంటే లోపలికి ఓల్డ్ లేడీ ఏం వచ్చిందో లేకున్నా